శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకోబోతున్నాము. సూర్యుడు రాశి పరివర్తన చేసుకోవడం జరిగింది. సూర్యుడు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 16th సెప్టెంబర్ రోజున అంటే 16 సెప్టెంబర్ నిన్నటి రోజున కనుక సూర్యుడు చూసుకున్నట్లయితే సింహ రాశిని వదిలేసి కన్యా రాశి లోపల వెళ్ళడం జరిగింది. కన్యా రాశి లోపల కనుక మీరు చూసుకున్నట్లయితే ముందు నుంచల్నే బుధ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి, భావ అనుసారంగా ఫలితాలు ఉంటాయి, రాశి అనుసారంగా ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు కన్యా రాశి కనుక చూసుకున్నట్లయితే పాపకర్తరి యోగంలో అయితే ఉండడం జరిగింది. తులా రాశి లోపల ముందు నుంచల్నే కుజుడు ఉన్నాడు, సింహ రాశి లోపల కేతు ఉన్నాడు. ఒక పక్కన కుజుడు, ఇంకో పక్కన కేతు, రెండు పాప గ్రహ మధ్య లోపల అంటే క్రూరమైన గ్రహాల లోపల సూర్యుడు అలాగే బుధుడు ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త కొద్దిగా సూర్యుడికి అలాగే బుధుడికి సంబంధించిన కారకత్వాలు ఏవైతే ఉంటాయో అక్కడ కొన్ని లోపాలు అయితే మీరు భవిష్యత్తులో అంటే రాబోయే రోజులో ఒక 1 month వరకు ఉంటుంది ఈ సమయకాలం మీరు చూడగలుగుతారు. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఈ సూర్యుడి పైన శని దృష్టి సంబంధం కూడా ఉంది. శని దృష్టి సంబంధం ఉన్నది, అలాగే దేవుగురు బృహస్పతి కేంద్రం లోపల ఉండడం వల్ల సూర్యుడికి ఎంతో కాస్త రాబోయే రోజుల్లో కొద్దిగా ప్రభావం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క రాశి పైన దీని ప్రభావం అంత శుభంగా అయితే ఉండదు. ఇప్పుడు దీని ప్రభావం ఎక్కడెక్కడ మీరు చూడగలుగుతారో ముందు తెలుసుకోండి. ఓకే, సూర్యుడు రాజకీయ క్షేత్రాల లోపల చాలా పెద్ద ఇంపాక్ట్ పెడుతుంటాడు. రెండోది గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కొన్ని విషయాల లోపల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మూడోది బిజినెస్, గవర్నమెంట్ కి సంబంధించిన టెండర్స్ ఎవరైతే వేస్తుంటారో కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకపోతే ముందు నుంచి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి జాబ్ లోపల దొక్కే అవకాశం ఉన్నది, కానీ ఎలా ఉంది, కాంట్రాక్ట్ బేస్ మీద ఉంది. అంటే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కి సంబంధించిన ఏ పనులు కూడా జరిగినా కూడా కాంట్రాక్ట్ బేస్ మీద అవుతుంటాయి. కాబట్టి మీరు దీన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకండి. ఇది రాబోయే రోజుల్లో దీని ప్రభావం ప్రతి ఒక్క రాశి వారికి బాగుంటుంది, చెడు ఉంటుంది కాదు. ఒక మాట చెప్తా, గ్రహాలు వాళ్ళ కారకత్వ అనుసారంగా ప్రతి ఒక్క రాశికి ఫలితాలు ఇస్తుంటారు. ఇప్పుడు ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరికి బాగాలేదు దాని గురించి కూడా తెలుసుకుందాం, ఎవరికి బాగుంది దాని గురించి కూడా తెలుసుకుందాం. ప్రత్యేకంగా సూర్యుడు క్రూర గ్రహ కాబట్టి ఉపచయ భావాల లోపల సూర్యుడి ప్రభావం చాలా శుభంగా ఉంటుంది. తృతీయ స్థానం, షష్ఠ స్థానం, దశమ స్థానం అలాగే ఏకాదశ స్థానం లోపల ఈ సూర్యుడి ప్రభావం బాగుంటుంది. అది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం క్లుప్తంగా సంక్షిప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తుంటాం. మేషరాశి వారికి కనుక చూసుకున్నైతే సూర్యుడు 6th house లో ఉండబోతున్నాడు. కాబట్టి ఇది మేషరాశి వారికి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంటే పర్వాలేదు, బాగుంది. కొన్ని స్ట్రగల్స్ అయితే అనుకోకుండా సడన్లీ క్రియేట్ అవుతుంటాయి. వృషభ రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఇంతకు ముందు మీరు ఏదైతే బాధ చూసారో ఆ బాధ రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉంది. లైఫ్ లోపల కొన్ని సడన్లీ చేంజెస్ పాజిటివ్ లోపల అయితే వేవ్ అవుతుంటాయి. మిథున రాశి వారు కనుక చూసుకున్నట్లయితే 4th స్థానం లోపల ఈ గోచరం జరగబోతుంది. డాక్యుమెంట్ కి సంబంధించిన విషయం లోపల కొద్దిగా మీరు క్లారిఫై ఉండాల్సిన ప్రయత్నించండి. అలాగే కుటుంబం లోపల ఇలాంటి రకమైన చేంజెస్ అస్సలు చేయకండి. కర్కాటక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుండబోతుంది. ఆన్లైన్ డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్లయితే కొద్ది ప్రయత్నం ఉంది. ప్రయత్నం అనుసారంగా కూడా రిజల్ట్స్ కూడా మీరు చూడగలుగుతారు. సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి కొద్ది ప్రాబ్లంగా ఉండబోతుంది. బికాజ్ ఎందుకంటే మీ రాశి పైన కేతు అలాగే శుక్రుడు గోచరం ఉండడం వల్ల పని బాగా చేస్తారు, తప్పు కాదు, కానీ దానికి సంబంధించిన రావాల్సిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత తొందరగా మీరు అనుకున్న ప్రకారంగా రావు, కానీ దానికోసం డీలే అవుతుంది, కానీ కంగారు పడకండి. కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ బాగుండబోతుంది. ఇంతకు ముందు కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే చాలా హెల్త్ పరంగా ప్రాబ్లం చూడడం జరిగింది, కానీ రాబోయే రోజుల్లో కొద్దిగా ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చుద్ది. దాంతో పాటు కొన్ని విషయాల లోపల మీరు మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా. తులా రాశి వారికి ఇది అంత అనుకూలంగా లేదు, చాలా ఖర్చులు పెరుగుతుంటాయి. అదే రకంగా మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తున్నట్లయితే ఇతపూర్వం ఆర్థిక పరంగా ఆ డబ్బులు మళ్ళీ తిరుగు రావాలని ఏదైనా మీరు ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే ఈ సమయకాలం లోపల వచ్చే అవకాశాలు అయితే లేవు. పైగా ఇంకా కొద్ది డబ్బులు పోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి, కానీ ఖర్చులు రాబోయే రోజుల్లో భయంకరంగా ఉండబోతున్నాయి. వృశ్చిక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయకాలం చాలా బాగుండబోతుంది. కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు, మీ రాశాధిపతి, కానీ కర్మాధిపతి ఏకాదశ స్థానం లోపల అనుకున్న పనులు అవుతాయి, కానీ ఎలా అవుతాయి, మిమ్మల్ని మీరు చాలా కష్టపెట్టిన తర్వాత అవుతాయి. అదే రకంగా ధనుసు రాశి వారి కనుక చూసుకున్నట్లయితే దశమ స్థానంలో ఉండబోతుంది, చాలా మంచి జరగబోతుంది. ప్రత్యేకంగా 9th లార్డ్ 10th house తో పాటు 10th లార్డ్ తో పాటు సంబంధం పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే 2nd అలాగే 3rd లార్డ్ తోటి ఆస్పెక్ట్ సంబంధం కూడా ఉండడం వల్ల ఏదైనా చాలా రోజుల నుంచి పనులు ఏమైనా పెండింగ్ లో ఉన్నట్లయితే ఆ పనులు జరిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి రాబోయే రోజుల్లో కొద్ది పాజిటివ్ చూడగలుగుతారు. దానితో పాటు
పూర్వం ఏదైనా కనుక మీరు తప్పు చేసినట్లయితే ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశాలు రాబోయే రోజుల్లో మీకు పెద్దవాళ్ళు మార్గదర్శనం చేసే అవకాశం రాబోయే రోజుల్లో ఉండబోతుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. మకర రాశి వారికి ఇది బాగుంటది. ఓన్లీ ఫాదర్ హెల్త్ అంత అనుకూలంగా కనిపించట్లేదు. కుంభరాశి వారు కనుక చూసుకునేది అష్టమ స్థానం లోపల ఈ గోచరం జరగబోతుంది. కాబట్టి అష్టమ స్థానం లోపల సూర్యుడికి ఆత్మకారకుడు అవ్వడం వల్ల అంత దోషం ఉండదు. కానీ సూర్యుడు ఆత్మవిశ్వాస కారకుడు అవ్వడం వల్ల కొద్దిగా ఆత్మవిశ్వాసం తగ్గుతుంటది, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంటది. ఏదో ఒక విషయం పట్ల కొద్దిగా టెంపరీ లోపల మానసికమైన ఉద్వేగన పొందే అవకాశాలు అయితే ఉండబోతుంది. 7th ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ పైన ఉండడం వల్ల ఫైనాన్స్ అదే రకంగా ఫ్యామిలీ పరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ యోగం ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది. మీన రాశి వారు కనుక చూసుకున్నైతే మీన రాశి వారికి గోచరం బెస్ట్ బాగుంది. దాంపత్య జీవితం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అవుతుంటే మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితం పట్ల కొద్దిగా మీకు కోపం కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఎన్ని సంబంధం అంత బాగుండే అవకాశాలు తెలియవు. కొద్దిగా కోపం అయితే రాబోయే రోజుల్లో ఎక్కువగా పెరగబోతుంది. ఇది ప్రతి ఒక్క రాశి వారికి ఇలా ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. కానీ రెమెడీ మాత్రం ప్రతి ఒక్కరూ చేయాలి. నాకు బాగుంది, నాకు బాగాలేదని అనుకోకుండా ప్రతి ఒక్కరూ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి ఈ నవరాత్రులు 10 రోజులు ఉండబోతున్నాయి. ఈసారి చాలా మంచి నవరాత్రులు రావడం జరిగింది. 10 రోజులు ప్రతిరోజు మీ కుల దేవత ఆరాధన చేయండి. ప్రతిరోజు భానుమండల రూపిణి లలిత అమ్మవారిని ఆరాధించండి. భానుమండలం అంటే సూర్యమండలం లోపల ఉన్న అమ్మవారు లలిత అమ్మవారు. సోమ సూర్యాగ్ని లేచిన అనుసారంగా సూర్యుడిని ఆరాధించండి. సూర్యుడు ఆత్మకారకుడు, సూర్యుడు ఆరోగ్య కారకుడు. ప్రస్తుతం కనుక మీరు చూసుకున్నట్లయితే హెల్త్కి సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఎందుకంటే ప్రకృతి లోపల చాలా పరిణామాలు చాలా నెగటివ్గా జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన సూర్యప్రకాశం కనుక వ్యక్తి పైన లేకపోయినట్లయితే వ్యక్తిగత జీవితం లోపల చాలా అయోమయం అయితే అవుతుంటుంది. కాబట్టి సూర్యుడిని తప్పకుండా ప్రతిరోజు ఆరాధించండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. సూర్య నమస్కారాలు చేయండి. కుదిరినట్లయితే ప్రతిరోజు సూర్య బీజాక్షర మంత్రాన్ని జపించండి. లేకపోయినట్లయితే ఆదిత్య హృదయ స్తోత్రం అయితే మన కోసం అగస్త్య మహర్షి మన కోసం ఇవ్వడం జరిగింది. ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి. కానీ ఏదేమైనా కానివ్వండి, ఒక మంత్ వరకు రాబోయే రోజుల్లో 1 మంత్ వరకు ప్రతి ఒక్కరు సూర్యుడిని తప్పకుండా ఆరాధించండి. మీ ఇష్టదేవుడు ఎవరైనా కానివ్వండి, మీ ఇష్టదేవుడు సూర్యుడు రూపంలో ఉన్నాడని అనుకొని సూర్యుడిని ఆరాధించండి. అలాగే కుదిరినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ఏవైనా పనులు కనుక మీ పెండింగ్లో ఉన్నట్లయితే ముందు దానిపైన ఎక్కువ దృష్టి పెట్టండి. లేకపోతే 10 రూపాయల్లో వెళ్ళాల్సింది 1000 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ఇగ్నోర్ అస్సలు మీరు చేయకండి. శ్రీమాత్రే నమః.